కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? కావ్య పాపపై ఫైర్ అయిన రవిచంద్రన్ అశ్విన్. రీసెంట్ అంటే కావ్య పాప కార్తిక్ శర్మ అనే ప్లేయర్ ప్రైస్ ని పెంచింది అండ్ సిఎస్కే వాళ్ళు కొన్నాక ఎటకారంగా నవ్వింది. దీనితో అశ్విన్ ఎస్ఆర్హెచ్ ఓనర్ కి కూడా 2011 లో ఆర్సీబీ జనరేట్ జరగాలి అన్నాడు. అసలు మధ్యలో ఆర్సీబీ టీం ఎందుకు వచ్చింది? ఎందుకే 2011 లో ఏం జరిగింది? అది తెలియాలంటే దేవరకథ తెలియాల్సిన అవసరం లేదు స్వామి. ఈ వీడియో ఫుల్ గా చూడు చాలు. కార్తిక్ శర్మ అనే ప్లేయర్ కోసం సిఎస్కే అండ్ కేకేఆర్ టీమ్స్ 13.2 crores దాకా పోటీ పడ్డాయి. సిఎస్కే టీం బై చేస్తున్న టైంలో ఎస్ఆర్హెచ్ ఎంట్రీ ఇచ్చింది అండ్ తన ప్రైస్ ని 14.2 crores దాకా పెంచింది. కార్తిక్ శర్మ అనే ప్లేయర్ వికెట్ కీపింగ్ బ్యాటర్. ఎస్ఆర్హెచ్ లో ఆల్రెడీ ఇషాన్ కిషాన్ అండ్ క్లాస్ లో ఉన్నారు అండ్ ఇంకో ప్లేయర్ కోసం ఏకంగా 14 crores దాకా ట్రై చేశారంటే అది కేవలం ప్రైస్ పెంచడానికి ఈజీగా అర్థమవుతుంది. సిఎస్కే టీం కార్తిక్ ని కొన్నాక కావ్యపాప ఎలా నవ్విందంటే సేమ్ ఇంతకు ముందు ఆర్సీబీ ఓనర్ అయిన విజయ్ మళ్ళీ నవ్వినట్టే. అది 2011 ఐపీఎల్ ఆప్షన్. రవిచంద్రన్ అశ్విన్ కోసం సిఎస్కే అండ్ ఆర్సీబీ టీమ్స్ పోటీ పడ్డాయి అండ్ తన ప్రైస్ ని ఆర్సీబీ టీం 3.7 crores దాకా పెంచింది. 3.7 crores అయ్యాక ఆర్సీబీ టీం బిట్ చేయడం ఆపేసింది. దీంతో సిఎస్కే టీం అశ్విన్ ని 3.7 crores కి కొనుగోలు చేసింది. కట్ చేస్తే 2011 ఐపీఎల్ ఫైనల్ ఆర్సీబీ అండ్ సిఎస్కే మధ్య మ్యాచ్ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సిఎస్కే టీం 20 overs లో 205 runs కొట్టేసింది. మురళీ విజయ్ 95 runs కొట్టేశాడు. ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ మ్యాచ్ లో గేల్ 4 overs బౌలింగ్ చేసి 2 wickets తీశాడు. అది కూడా సురేష్ రైనా అండ్ ఎల్బీ మోర్కల్ ని అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో గేల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2011 ఐపీఎల్ లో తనే ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అండ్ ఆల్రెడీ 600+ runs కొట్టేశాడు. తర్వాత ఆర్సీబీ టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఓపెనర్స్ గా మయాంక్ అగర్వాల్ అండ్ గేల్ వచ్చారు. ఫస్ట్ ఓవర్ చూస్తే అశ్విన్ వేశాడు. ఇక్కడ అశ్విన్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. తను వేసిన 4th బాల్ కి గేల్ ని డక్అౌట్ చేశాడు అండ్ ఇక్కడే మ్యాచ్ సగం అయిపోయింది. 3rd ఓవర్ లో మళ్ళీ బౌలింగ్ వచ్చి ఇంకో ఓపెనర్ ని అవుట్ చేశాడు అండ్ లాస్ట్ లో ఆర్సీబీ కెప్టెన్ ని డక్అౌట్ చేశాడు. ఈ మ్యాచ్ లో అశ్విన్ 4 overs లో 16 runs ఇచ్చి 3 wickets తీశాడు. ఆప్షన్ లో నవ్విన ఆర్సీబీ ఓనర్ ఫైనల్ లో అశ్విన్ బౌలింగ్ కి షాక్ అయ్యాడు అండ్ సిఎస్కే టీం 58 runs తో మ్యాచ్ విన్ ఛాంపియన్స్ గా నిలిచారు. ఈ సీజన్ లో అశ్విన్ 20 wickets తీశాడు. తన ఎకానమీ చూస్తే కేవలం 6.15 గా ఉంది. ప్రెజెంట్ అశ్విన్ ఏమంటున్నాడంటే అప్పుడు ఆర్సీబీ ఓనర్ ని అశ్విన్ ఎలా షాక్ చేశాడో కార్తిక్ శర్మ కూడా బాగా పనులు చేసి ఎస్ఆర్హెచ్ ఓనర్ కి తగిన గుణపని చెప్పాలి అంటున్నాడు. మరి కార్తిక్ శర్మకి ఆ ఎబిలిటీ ఉందా అంటే ముందు తన స్టాట్స్ ఉండండి, తర్వాత మీరే కామెంట్ చేయండి. కార్తిక్ తన ఆడిన ఫస్ట్ రంజీ మ్యాచ్ లో సెంచరీస్ కొట్టేశాడు అండ్ తన ఫస్ట్ లిస్ట్ క్రికెట్ మ్యాచ్ లో సెంచరీస్ కొట్టేశాడు. రీసెంట్ గా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 6 matches లో 200 runs కొట్టేశాడు విత్ 160 స్ట్రైక్ రేట్. ఆప్షన్ కి ముందు 7 ఐపీఎల్ టీమ్ ట్రయల్స్ కి అటెండ్ అయ్యాడు అండ్ అక్కడ బాగా చేయడంతో వేరే టీమ్స్ కూడా తన కోసం బిట్ చేశాయి. ఎంఐ, ఎల్ఎస్జీ, కేకేఆర్, సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ ఇలా 5 teams తన కోసం బిట్ చేశాయి అండ్ కేకేఆర్ ట్రయల్స్ లో తను ఏకంగా 18 sixes కొట్టాడు. అందుకే కేకేఆర్ టీం తన కోసం 13.2 crores దాకా ట్రై చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ వచ్చిన దినేష్ కార్తిక్ శర్మతో ఏమన్నాడంటే ఫ్యూచర్ లో ఇండియాకి ఆడే ఎబిలిటీస్ నీలో ఉన్నాయి. ఒకవేళ ఆప్షన్ లో ఎక్కువ ప్రైస్ వచ్చినా రిలాక్స్ అయిపోకు, హార్డ్ వర్క్ చేస్తూ ఉండని చెప్పాడు. డీకే ముందుగానే కార్తిక్ కి ఎక్కువ ప్రైస్ వస్తుందని గెస్ చేశాడు. మరి కార్తిక్ శర్మ ఎస్ఆర్హెచ్ ఓనర్ కి షాక్ ఇస్తారో లేదో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పిన పర్లేదు కానీ గంట కొట్టండి. సబ్స్క్రైబ్ లైక్ చేయుతా. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? అరే అఖిల్ చెయ్యను మింగైరా.